ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగినటువంటి నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? యేసయ్యలో ప్రతినిత్యం ఆనందిస్తున్నారా? రండి, ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 34 అధ్యాయం 26 వచ్చిన భాగాన్ని చదువుకుందాం. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించేదను, దీవెనకరముగు వర్షములు కురియును. అవును, మరి ఈ దినాన ప్రభువు మరి లేఖన భాగంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 34:26 వచనంలో, వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించేదను, దీవెనకరమగు వర్షములు కురియును. దేవుడే మరి ఋతువులో ఆ సీజన్ ప్రకారంగా, ఆ ఋతువుల ప్రకారంగా వర్షములు మనకు అనుగ్రహించేటువంటి వాడు. ఆ వర్షముల ద్వారా భూమి మంచి పంటను ఇస్తుంది. తద్వారా ప్రజలందరూ కూడా క్షేమముగా జీవించడానికి సహాయపడుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ ఋతువులను మనకు అనుగ్రహించేటువంటి వాడు దేవుడే. ఆయన మేఘాలకు ఆజ్ఞనిచ్చి ఆయా ఋతువుల ప్రకారముగా భూమి మీద వర్షాన్ని కురిపింపజేసేటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఇది మనుషులు కూడా వర్షాన్ని కురిపించాలనే ప్రయత్నాలు చేశారు. అయితే వారు చేసిన ప్రయత్నం ద్వారా వచ్చినటువంటి వర్షము పంటలైతే ఇస్తుందేమో, కానీ అంత రుచికరముగా ప్రజలకు మేలుకరంగా ఉండదు. దేవునికి స్తోత్రం. గమనిస్తూ ఉన్నారా? దేవుడిచ్చేటువంటి వర్షము ఆయన ఆయా ఋతువుల ప్రకారంగా మనకు అనుగ్రహించేటువంటి ఆ వర్షము భూమికి ఆశీర్వాదకరంగా, భూమి చక్కటి పంటలను ఇవ్వడానికి దోహదపడుతుంది. అయితే అలాంటి వర్షాన్ని ప్రభువు మనకిస్తూ ఉన్నాడు. మన ఇశ్రాయేలు ప్రజలు మన జ్ఞాపకం చేసుకుంటే, ఐగుప్తులో వారు బానిసలుగా పనిచేస్తూ ఉన్నప్పుడు ఐగుప్తీయులు వారు ఉన్న దేశంలో వర్షము సమృద్ధిగా లేదు. మరి తేలికపాటి వర్షాలతో వారు పంటలు సాగు చేసేటువంటి వారు. అయితే ఎక్కువగా వారు నైలు నది నుండి ఇశ్రాయేలు ప్రజల చేత కాలువలు ఏర్పాటు చేసి భూమిని సేద్యపరిచి పంటలు పండించేటువంటి వారు. అయితే ఆ పంటలు అంతంత మాత్రంగానే ఉండేవి. అయితే దీవెనకరమైన ఆశీర్వాదకరమైన పంట ఏదంటే, దేవుడు ఋతువుల ప్రకారంగా ఇచ్చేటువంటి వర్షము, అది దీవెనకరమైన వర్షము, ఆశీర్వాదకరమైన వర్షము. ద్వితీయోపదేశకాండంలో 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెబుతూ ఉన్నాడు, నేను ఇచ్చు దేశము, నేను చూపించబో దేశము ఐగుప్తులో మీరు సేద్యం చేసి, మీరు కాలువలు కట్టి, మీరు కాలువల ద్వారా నీరు పారించి పంటలు పండించినటువంటి పంట కాదండి. నేను చూపించబో దేశంలో వచ్చేటువంటి పంట ఆకాశపు జలముతో, ఆకాశ జల వర్షముతో భూమిని తడిపి తద్వారా మీకు దీవెనకరమైన పంటలు ఇస్తా అంటూ ఉన్నాడు. ఆ పంట ద్వారా నేను మీకు తొలకరి వాన, కడవరి వానను దాని ఋతువుల ప్రకారంగా ప్రభు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం చూసినట్లయితే 11వ వచనం నుండి, మీరు నది దాటి స్వాధీనపరచునకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. దేవుడు లక్ష్య పెట్టేటువంటి భూమి, లక్ష్య పెట్టేటువంటి దేశము దీవెనకరంగా ఉంటుంది. మంచి వర్షాన్ని ఇస్తాడు దేవుడు, ఆకాశ వర్షాన్ని ఇస్తాడు, దీవెనకరమైన వర్షాన్ని ఇస్తాడు. అది ప్రజలకు క్షేమము, దీవెనను కలుగు చేస్తుంది, మంచి పంటను ఇస్తుంది, సమృద్ధి జీవితాన్ని ఇస్తుంది. అలాంటి దేశాన్ని దేవుడు లక్ష్యపెట్టి తన ప్రజలకి, ఇశ్రాయేలుకి ఇస్తూ ఉన్నాడు. చూడండి 13వ వచనం, కాబట్టి
మీ పూర్ణమైన హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించేదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకుందువు. 15వ వచనం, మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చాల యందు గడ్డి మొలిపించేదను. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడిచ్చేటువంటి తొలకరి వాన, ఆ కడవరి వాన దాని కాలాల్లో ప్రభువు కురిపించినప్పుడు అది నీకు తృప్తినిస్తుంది. నీకే కాదు, నీకున్న పశువులకు కూడా దేవుడు అక్కడ గడ్డిని మొలిపిస్తాడంట. అవి కూడా తిని తృప్తి పొందుతాయి. అనగా దేవుడిచ్చేటువంటి ఆకాశ జల వర్షము, అనగా దేవుడు లక్ష్యమిచ్చేటువంటి భూమి, దేవుడు ఆ ఋతువుల ప్రకారం ఇచ్చేటువంటి వర్షం ద్వారా పండే పంటలు ప్రజలకు తృప్తిని, క్షేమాన్ని, దీవెనను కలుగు చేస్తాయి. ప్రేమంటే దేవుని బిడ్డలారా, మరి ప్రభువు అలాంటి దీవెనకరమైన వర్షాన్ని, అలాంటి ఆశీర్వాదకరమైన వర్షాన్ని ప్రభువు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఋతువుల ద్వారా పడినటువంటి, ఈ వర్షం ద్వారా పడినటువంటి పంటలు ఇశ్రాయేలు ప్రజలకు తృప్తినిచ్చాయంట. దేవునికి స్తోత్రం. మరి వారికి ఏమీ కొదువు లేకుండా ఉన్నాయంట. వాళ్ళు సంతృప్తి కలిగి జీవిస్తూ ఉన్నారంట. ప్రేమటి దేవుని బిడ్డలారా, మరి చదవబడినటువంటి లేఖనాల్లో దేవుడే ఆ వర్షాన్ని అనుగ్రహించేటువంటి వాడు. ఆకాశమును తన మంచి ధననిధిలో నుండి దీవెనకరమగు, ఆశీర్వాదకరమగు వర్షాన్ని ఈ దినాన మీ మీద కురిపింపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దీవెనకరమగు వర్షాలు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరంలో దీవెనకరమైన వర్షాలు సమృద్ధిగా ప్రభువు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రజలు క్షేమముగా జీవించడానికి, తృప్తిగా జీవించడానికి, పంట పొలాలు, పశువులు సమృద్ధిగా జీవించడానికి, దీవెనకరంగా జీవించడానికి ప్రభువే తొలకరి వాన, కడవరి వానను ఆయా ఋతువుల ప్రకారంగా దాని ఋతువుల ప్రకారంగా అనుగ్రహించి దీవెనకరంగా చేయబోతూ ఉన్నాడు. అలాంటి భూమిని ప్రభువు లక్ష్యమిస్తూ ఉన్నాడు. అలాంటి దేశాన్ని ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అలాంటి జీవితాన్ని నీకు, నీ కుటుంబానికి ప్రభు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడంటే నీవు, నేను ఆయన మాటకు విధేయత చూపి ఆయన ఆజ్ఞలు గైకొని ఆ రీతిగా నడిచినప్పుడు, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మనం ఆయన సేవించినప్పుడు తప్పకుండా మనకు అలాంటి జీవితాన్ని, అలాంటి కుటుంబాలని, అలాంటి పంట పొలాలని, దీవెనకరమైన వర్షాన్ని ప్రభు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేకించి మీకోసం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. మీ కుడి హస్తాన్ని మీ శరీరంలో ఎక్కడ వ్యాధి ఉందో, ఎక్కడ సమస్య ఉందో ఆ స్థలంలో ఉంచండి. కళ్ళు మూసుకొనండి. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు మీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా యేసయ్య, కృపాశక్తి సంపూర్ణుడా, ఆత్మీయ ఆహారం టీవీ వీక్షకులందరిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకుని ఏకీభవించిన ప్రతి నీ కుమారుని బట్టి, ప్రతి నీ కుమార్తెను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవ, త్రియేక దేవ, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయనా, నీ బిడ్డల ప్రభు ఈ ప్రార్థనలు ఏకీభవించి వారి కుడి హస్తాన్ని ఏ స్థలంలో ఉంచి ఉన్నారు, క్యాన్సర్ కణితలను యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను ప్రభు. ఇదిగో నాయనా, నీ బిడ్డలు ఎవరైతే మానసిక రుగ్మతల చేత బాధపడుతున్నారో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక. ఆ కోర్టు సమస్యలో నుంచి నీ బిడ్డలకు విడుదల గ్రహించి శాంతి, సమాధానం యేసు నామములో కలుగును గాక. ఇదిగో ప్రభు, నీ బిడ్డలు హస్తముంచిన ఆ స్థలంలో ఉన్న వ్యాధిని, జబ్బును, క్రిమిని యేసు నామములో గతిస్తున్నాం ప్రభు. రాత్రి జాములో నిద్ర లేకుండా దురాత్మ శక్తుల చేత పీడింపబడుతూ ఉన్నా నీ బిడ్డలను యేసు నామములో విడుదల గ్రహిస్తూ ఉన్నాం. చక్కటి జాబ్స్ను యేసు నామములో మీ బిడ్డలకు దయచేసి మీరు మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాం. ఇదిగో నా వ్యాపార విషయంలో ప్రభు, నాయనా, అదిగో తండ్రి, నీ బిడ్డలు మీరు కనికరించండి ప్రభు.
ఉన్నత స్థితికి మీరు తీసుకుని వెళ్ళమని వేడుకుంటూ ఉన్నాం నాయన. నూరంతల ఆశీర్వాదం వారికి దయచేయమని వేడుకుంటున్నాం. వారికి ఉన్న పంట పొలములను నాయన సమస్తాన్ని యేసు నామములో దీవించి ఆశీర్వదిస్తున్నాం. దీవెనకరమైన ఆశీర్వాదకరమైన వర్షం వారి మీద కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. వివాహాల కోసం సిద్ధపడుతున్న ఈ ప్రియబిడలకు సాటి అయిన జీవిత భాగస్వాములను నాయన మీరే తూర్పు పడమర ఉత్తర దక్షిణాల నుంచి నీ బిడ్డలకు సిద్ధపరచమని, నీ యందు భయభక్తులు కలిగినటువంటి వారికి జీవిత భాగస్వాములుగా వారి జీవితంలో తీసుకురమ్మని వేడుకుంటూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఈ ప్రార్థనలో మోకరించి ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదిస్తూ మీరే మహిమ పొందమని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసు క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ దేవుని సహవాసము సంబంధము మనకును సర్వలోకంలోని సకల పరిశుద్ధులకు మరి విశేషముగా ఆత్మీయ ఆహారం టీవీ వీక్షకులందరికను సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. వందనాలు. నా పేరు ఎస్తేరమ్మ, నా భర్త పేరు దేవదాసు, మాది గూడూరు. 2022 నుంచి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నా భర్తకి అనారోగ్యంతో మంచం పట్టున్నాడు. మళ్ళీ 2023లో మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చింది బ్రెయిన్ స్ట్రోకు. మళ్ళీ అప్పుడు బాగా ఇచ్చిన తర్వాత గూడూరుకి యాక్సిడెంట్ అయింది. 2024లో యూరిన్ ప్రాబ్లం వచ్చింది. యూరిన్ రాకుండా ఆగిపోయింది. ఆపరేషన్ చేయించాము. చెన్నైలో హాస్పిటల్లో పెట్టుకొని ఉన్నాము. దేవుని కృప వల్ల మేము పెట్టిన డబ్బు కాదు, ఆయన కృప వల్లే బతికాడు. ఈరోజు నడుస్తున్నాడు, తిరుగుతున్నాడంటే ఆయన కృప. దేవుడు ఎంతో మేలు చేశాడు మాకు. ఆయన సన్నిధిలో ఎప్పటికీ మర్చిపోము. మా జీవిత కాలము వరప్రసాద్ గారు లైన్లో ప్రార్థన చేసినప్పుడు ఆయన దగ్గరకు రావాలని మేము కోరుకున్నాము. మా కోసం ప్రార్థన చేసిన వరప్రసాదయ్య గారికి వందనాలు. దేవుని మహిమ కలుగును గాక. నా పేరు చిన్నమ్మ, మా ఊరు బుచ్చి, అది నెల్లూరు జిల్లా. నాకు 15 సంవత్సరాల నుంచి బాగలేదు. ఏం బాగలేదో నాకు తెలియదు. నా ఎముకలన్నీ అరిగిపోయినాయి. నా కిడ్నీలు బాగలేవు. అన్నీ బాగలేకుండా చేసింది. నా హాస్పిటల్ పాలు చేసింది. ఎన్నెన్నో హాస్పిటల్ తిరిగాను. ఈ 15 సంవత్సరాల నుంచి నాకు నిద్రే లేదు. అయ్యగారు వరప్రసాద్ అయ్యగారు ప్రార్థన వస్తా ఉన్నింది. నా కూతురు ఏమన్నదంటే, అమ్మా వరప్రసాద్ అయ్యగారు ప్రార్థన వస్తుంది కదా, ఆ అమ్మగారికి ఒకసారి ప్రార్థన చేసి చూడన్నది. అది అయ్యగారు ఏమన్నదంటే, అమ్మా మీకు ఎవరూరికి ఎక్కడెక్కడ బాగలేదో అక్కడ మీకు కుడి చేతి పెట్టుకోండి అన్నాడు. అప్పుడు నేను కుడి చెయ్య కిడ్నీలు బాగలేవని కిడ్నీల మీద పెట్టుకున్నా. నొప్పి నన్ను నిద్రపట్టనిచ్చేదిరా. అప్పుడు కిడ్నీల మీద పెట్టుకుంటే నాకు నొప్పి తగ్గింది. అప్పుడు నాకు నమ్మకం కలిగింది, అయ్యగారి ప్రార్థనలో శక్తి ఉంది, నేను పోవాలా ఆడికి అని. అట్టట్టు సంవత్సరం గడిపిన, రాలేకపోయినా. తర్వాత ఎక్కువ బాగలేకుండా వచ్చేసింది. నడువులు బాగలేకుండా వచ్చినాయి. చెవులు చీవులు గారుతా నొప్పి అల్లాడుతున్నాయి. అయ్యగారి కాడికి వచ్చి నా బాధ చెప్పిన, అయ్యగారు నాకు ఎట్టుంటుందయ్యా, 15 సంవత్సరాల నుంచి నిద్రలేదు, వండుకుంటే గలి బిలుగా ఉంది, అన్నం పెడతా ఉంది, చేపలు ఏందో శ్రమలు పెడతా ఉంది అని చెప్పి అయ్యగారు చెప్తే, అయ్యగారు చెయ్యి పెట్టి అందరికి వందనాలు. నా పేరు మహాలక్ష్మి, మా ఆయన పేరు చిట్టిబాబు, మాది కావలి. 2 సంవత్సరాల నుంచి దురాత్మ శక్తితో పీడం పడుతున్నాను. మేము ఎక్కడెక్కడికో వెళ్ళి ఎన్నో హాస్పిటల్ తిరిగాము. నా భర్త ఎంతో ఖర్చు పెట్టాడు, అయినా కూడా నాకు నయం కాలేదు. ఎన్నెన్నో చేసాము, ఎక్కడెక్కడో ఖర్చులు పెట్టాము, చాలా డబ్బులు కూడా ఖర్చులు పెట్టాము, అయినా మా వల్ల కాలేదు. ఒకరోజు టీవీ చూస్తున్నాము. అప్పుడు వరప్రసాద్ పాస్టర్ గారి వాక్యం వచ్చింది. అప్పుడు నా భర్త చూసి, ఇక్కడ వెళ్దామే, ఇక్కడ పోతే బాగా ఉద్యమం, నీకు చూద్దాము అని చెప్పాడు. తర్వాత అక్కడికి 7 వారాలు పోయాము. పేరాయిలతోటి పాస్టర్ గారు అభిషేకించి ప్రార్థన చేశారు. తర్వాత నా ఒంట్లో ఉన్న దుష్ట శక్తి బయటకు అనేది వచ్చేసింది. ఇది బాగైనాక తర్వాత 7 వారాలు వచ్చాను. 7 వారాలు 2 వారాలకే స్పాన్సర్ చేశాము. 7 వారాలు చర్చికి వెళ్ళాను. 7 వారాలు చర్చికి వెళ్ళాక సారు అభిషేకంతో నాకు తల మీద పేరాయిలు వేసి ప్రార్థన చేశాక నాకు 2 వారాలకి స్వస్థత వచ్చింది. యేసయ్య విడుదల ఇచ్చాడు, నన్ను దురాత్మ శక్తి నుంచి విడిపించాడు.
యేసయ్యకి నా నిండు వందనాలు. ప్రార్థన చేసిన వరప్రసాద్ సార్కి వందనాలు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు కే అమల, మాది కావలి. నాకు జ్వరంలో ఆయాసం వచ్చింది. నాకు పుట్టినప్పటి నుంచి నాకు ఎప్పుడూ లేదు. ఆ ఆయాసం వచ్చినప్పుడు నాకు ఏమైపోతానా, జ్వరమేమో తగ్గిపోయింది, ఆ ఆయాసం తగ్గల. ఎంతోమంది డాక్టర్ల కాడ తిరిగినాను, నాకు నయం కాలేదు. జ్వరం తగ్గింది కానీ ఆయాసం తగ్గల. ఎన్నో ట్యాబ్లెట్లు వాడాను, ఎన్ని రకాలో రాసిచ్చేది. ఒక్కో హాస్పిటల్కి పోతే వరప్రసాద్ అయ్యగారు టీవీలో చూసి వచ్చినాను. అయ్యగారు పేరాయిలు ఇచ్చి ప్రార్థన చేసి ఇచ్చినాడు. నాకు ఎట్టిపోయిందో ఆ ఆయాసము. నేను ఈరోజు బాగా సంతోషంగా నిద్రపోతున్నాను. ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను, అన్నం తింటున్నాను, బాగా తింటున్నాను, బాగా నిద్రపోతున్నాను. ఆయాసం అంటూ లేదు. నా కొరకు కోసం ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్యగారికి నా వందనాలు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు హేమంత్, మా చెల్లి పేరు జయలక్ష్మి, మాది నెల్లూరు. ఉన్నట్టుండి తనకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యాయని చెప్పి డాక్టర్ చెప్పారు. ఇక్కడ కుదరదు, చెన్నై తీసుకెళ్ళిపోండి, బాగా సీరియస్ అయిపోయింది, వెంటనే చెన్నై తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. తర్వాత మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత వెంటనే ఫాస్టర్ గారికి ఫోన్ చేశాము. ముందు హాస్పిటల్ అడ్మిట్ అయ్యే ముందు ఫాస్టర్ గారికి ఫోన్ చేశాము. తర్వాత ఫాస్టర్ గారు వచ్చి కొబ్బరి నూనెతో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ధైర్యం చెప్పారు. మా రోజు ఈవినింగ్ మేము హాస్పిటల్లో జాయిన్ చేశాము. జాయిన్ చేసిన తర్వాత డాక్టర్ చూసి రిపోర్ట్స్ అన్ని తీసుకొని పర్లేదు, మేము నయం చేస్తాము, మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఫాస్టర్ గారు కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూ ఉన్నారు. తర్వాత ఆయన ప్రార్థన వల్ల ఒక 4-5 రోజుల్లో తను ఆహారం మానేసిన వ్యక్తి ఆహారం తినడము, మాట్లాడడము, శ్వాస తీసుకోవడము అన్నీ నిదానంగా స్టార్ట్ చేసింది. తర్వాత ఒక 6 రోజులు 7 రోజుల కంటే తను మామూలు మనిషి అయిపోయి డాక్టర్లు కూడా ఏం పర్లేదు, ఇంకా తీసుకెళ్ళిపోండి, ఇంకా డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్పారు. ఫాస్టర్ గారికి ధన్యవాదాలు. మా చెల్లెలు స్వస్థత కోసం మా కోసం ప్రార్థన చేసిన వరప్రసాద్ ఫాస్టర్ గారికి ధన్యవాదాలు. దేవుడికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. వరప్రసాద్ గారి ప్రార్థన నాకు చాలా ఎంతో అసలు ప్రాణభిక్షణ పెట్టింది. నేను ఫస్ట్ అన్నం తినకుండా 6 నెలల నుంచి ఎంతో బాధతో ఎంతో ఇదిలో ఉన్నాను. నాకు టైఫాయిడ్ వచ్చింది. ఫస్ట్ టైఫాయిడ్ వచ్చాక తర్వాత ఏంటంటే మళ్ళీ బాగా నెమ్ము చేడిపోయింది. నెమ్ము చేడేసి నైట్ పూట మటుకు దగ్గు వస్తుండేది. దగ్గు వచ్చి నిద్ర పట్టేది కాదు. అసలుకి నిద్ర పట్టక ఎన్నో మందులు వాడాను. అసలు పడుకుంటే మటుకు దగ్గు వచ్చేదన్నమాట. ఎన్నో మందులు, ఎన్నో హాస్పిటల్ తిరిగాను. లాస్ట్ మటుకు అది లంగ్ ఇన్ఫెక్షను, అసలు ఊపిరితిత్తులే పాడైపోయినాయి అనేసి డాక్టర్స్ ఎక్స్రే తీసి చెప్పారు. చెప్పినాక చాలా టెన్షన్స్ పడిపోయినాము. అసలు ఏం అర్థం కాలేదు మాకు. ఊపిరితిత్తులే పోయినాయి 2 అనేసి అన్నాడు. చెన్నైకి తీసుకెళ్ళిపోమన్నాడు. ఇంకా తర్వాత ఏంటంటే వరప్రసాద్ పాస్టర్ గారు వచ్చి ఆ రోజు ప్రార్థన చేశాడు. వరప్రసాద్ పాస్టర్ గారి ప్రార్థన చాలా పవర్ఫుల్. యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. ప్రార్థన చేసిన మా వరప్రసాద్ పాస్టర్ గారికి వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మా ఆయన పేరు రత్నకుమార్, నా పేరు లక్ష్మి, ముత్తుకూరు మండలం, నెల్లూరు డిస్టిక్. దేవుని నామానికి మహిమ. మేము ఎన్ని చోట్ల తిరిగినా సరే మాకు ఏం తగ్గలేదు సార్. ఎంతో పేదరికంలో ఉన్నా కానీ ఆ సమస్యలు ఎట్లా బయటకు వస్తామా అని చాలా ఇబ్బందులు పడ్డాము, తిరిగాము. ఆ టైంలో వరప్రసాద్ అయ్య గారు టీవీలో చూస్తే వాకింగ్ చూసి వెళ్తే బాగుండని అలాగా నెల గడిచిపోయినా సరే ఆ తర్వాత ఎలాగైనా మేము వెళ్ళాలి, అయ్యగారితో కలవాలి, ప్రేయర్ చేసి తైలాభిషేకం జరుగుతుంది ఆ శుక్రవారం అని చెప్పారు అయ్యగారు. చెప్తే సరే చేయించుకోవాలి తప్పనిసరిగా అని చెప్పేసి వచ్చాము. అయ్యగారితో తైలాభిషేకం చేయించుకొని ప్రేరాలు తీసుకొని వెళ్ళిపోయాం. వెళ్ళిన వారంలోనే మాకు ఆ నడువున ఆయన పడిపోయి 1.5 నెల బాధపడుతున్న, ఎన్ని మందులు వాడినా బాధపడుతున్నా తగ్గని ఆ ప్రేరాలు రాసుకోగానే ఒక వారంలోనే తగ్గిపోయింది. వారంలోనే తగ్గిపోయి
అయ్యా మా ఆయనకి పరిపూర్ణ స్వస్థత ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు. నా పేరు కెజియా, మా ఆయన పేరు జేమ్స్. మాది నాయుడుపేట. మేము టీవీ ద్వారా వరప్రసాద్ అయ్య గారు వాక్యం విని ఆయనకి ఫోన్ చేసి మా పాపకి జాబ్ రావాలని పాస్టర్ అమ్మగారికి పాస్టర్ గారికి ఫోన్ చేశాము. వాళ్ళు ఫోన్ ద్వారా వాళ్ళు ప్రేయర్ వల్ల మా పాపకి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, శోభాకి. అందుకోసం మేము స్పాన్సర్ చేసేదానికి నెల్లూరుకి వచ్చాము. 10,000 స్పాన్సర్ చేశాము. మా కుమార్తెకి జాబ్ వచ్చింది, బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి నా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు రమ, మా ఆయన పేరు ఆదాము. అయితే మాది కావలి. మాకు పెళ్ళి అయ్యి 9 సంవత్సరాలు అవుతుంది. అయితే పిల్లలు లేరు. అయితే నేను టీవీలో వరప్రసాద్ అయ్య గారి వాక్యం వింటూ ఉంటాను, చూస్తూ ఉంటాను. అయితే ఆ వరప్రసాద్ అయ్య గారు కావలికి వాక్యం చెప్తున్నాడు అని తెలిసి చర్చికి వెళ్ళాను. ప్రేయర్ ఆగలేసి ప్రేయర్ చేశాడు. ఇంకా ఆ రోజే నాకు గర్భఫలం పొందింది. ఇంకా నెలలోనే నిలబడిపోయింది. మరుసటి నెలలో నిలబడిపోయింది. 1 నెలలోనే నిలబడిపోయింది. నా గురించి ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి వందనాలు. 2 బాబులు దేవుడు నాకు ఇచ్చాడు. ప్రార్థించిన వరప్రసాద్ అయ్య గారికి వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా దేవునికి, తర్వాత పాస్టర్ గారికి నా వందనాలు. నాకు 2020 సంవత్సరంలో ఆగస్టు మాసంలో బ్రెస్ట్ క్యాన్సర్ థర్డ్ స్టేజ్ అని డాక్టర్స్ చెప్పి ఉన్నారు. అప్పుడు మేము చాలా హాస్పిటల్ తిరిగాము. అది నాకు ఫస్ట్లో కొన్ని టెస్టుల వల్ల అది నాకు అది సరిగా తెలియలేదు. తర్వాత మళ్ళీ అక్కడ క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చాము. వచ్చిన తర్వాత క్యాన్సర్ హాస్పిటల్లో మాకు తెలిసిన డాక్టర్ ద్వారా చూపించుకుంటే అప్పుడు థర్డ్ స్టేజ్ అని చెప్పారు. డాక్టర్లు ఏమన్నారంటే నాకు ఒక టెస్ట్ చేసి అది థర్డ్ స్టేజ్ అని చెప్పారు. ఫస్ట్ నాకు చూసినప్పుడు సెకండ్ స్టేజ్ ఉండింది. కొద్దిగా ఆ టెస్టులకి తిరగడం వల్ల అది నాకు థర్డ్ స్టేజ్కి వచ్చింది. అప్పుడు డాక్టర్స్ అది లోపలనే ఓపెన్ అయిపోయింది, ఈ అమ్మాయి బ్రతకటం కష్టం, అందుకని పెట్ స్కాన్ తీయాలని చెప్పారు. అప్పుడు వరప్రసాద్ పాస్టర్ గారు ఒకసారి, మేము చాలాసార్లు టీవీలో విన్నాం, పాస్టర్ గారు మాకు తెలుసు. అప్పుడు మా అన్నయ్య కూడా ఒకసారి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళొద్దామని చెప్పారు. కానీ దేవుని కృపను, మహాకృపను బట్టి మరి అన్నయ్య ఫోన్ చేసినప్పుడు పాస్టర్ గారు మా ఇంటిని దర్శించారు, నా కోసం ప్రార్థన చేశారు. ఏం కాదమ్మా, ధైర్యంగా ఉండు చెప్పారు. 8 కీమోలు నాకు ఇచ్చింది, 25 రేడియేషన్లు, సర్జరీ. భయంకరమైన స్థితి నా స్థితి. ఇది కాదు అసలు నా రూపం అప్పుడు. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను దేవుని మహాకృప ద్వారా. అప్పుడైతే నా రూపాన్ని చూస్తే ఎవ్వరు గుర్తుపట్టలేరు, అంత భయంకరమైన స్థితి నాది. హెయిర్ అంతా తెలుసు చాలామందికి, క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసు చాలామందికి. ఎందుకంటే అది నాకు ఆ కీమోథెరపీ ఇవ్వడం వల్ల హెయిర్ అంతా ఊడిపోయి ఫేస్ అంతా బ్లాక్గా, అసలు నన్నేనే గుర్తుపెట్టుకోలేని స్థితి. అదేవిధంగా దేవుడు నన్ను కాపాడాడు. ఈ నా సాక్ష్యం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా కొరకు ప్రార్థించిన వరప్రసాద్ పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. నా పేరు పాటిబండ్ల జయరావు, బాపట్ల జిల్లా, పర్చూరు మండలం, అంబేద్కర్ నగరం. నేను వృత్తికి లారీ డ్రైవర్ని. నాకు గత సంవత్సరం క్రితం లారీలో ప్రమాదం జరిగి 30 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయి కాలు ఫ్రాక్చర్ అయి రాడ్ వేసి ఉన్నది, కాల్లో కూడా సర్జరీ చేసి ఉన్నది. వైద్యం చేయించుకున్నాను. కొన్నాళ్ళు అట్లా గడుస్తూ ఉన్న తర్వాత వరప్రసాద్ అయ్య గారి యొక్క సందేశాన్ని, దేవుని సందేశాన్ని టీవీలో ఎక్కువసార్లు చూస్తూ కూడా మరి నెల్లూరు వెళ్ళలేక వారి కోసం చానాళ్ళు ఎదురు చూసి నేను పర్చూరు గ్రామం నుండి మరి సారగారి యొక్క కూటమునకు వెళ్ళి అక్కడ సారగారి యొక్క అభిషేకం కూడా తీసుకొని మరి చేతి కర్రతో నడవలేని స్థితిలో 2 నెలల క్రితం ఒంగోలు వెళ్ళినాను. అక్కడ సారగారు అభిషేకించి తైలంతో నాకు ప్రార్థన చేశాడు. సారగారు చేసిన ప్రార్థన వల్ల ఆ చేతి కర్ర కూడా లేకుండా ఈరోజు మరి నా దేవునిచ్చినటువంటి స్వశక్తితోటి మరి వరప్రసాద్ గారు చేసినటువంటి అభిషేకంతో మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. దేవుడు నాకు చాలా సహాయం చేశాడు. వరప్రసాద్ గారి ద్వారా
నాకు ఈ స్వస్థత ఆ దేవుడు కలుగు చేసినందుకు వరప్రసాద్ అయ్య గారికి వందనాలు తెలియజేస్తూ దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామంలో మీ అందరికీ నా వందనాలు. మా వారికి ప్రార్థన చేస్తుండగా నీకు గర్భఫలం ఇస్తున్నానని చెప్పి దేవుడు చెప్తున్నాడు అని చెప్పినప్పుడు గొప్ప బహుమానం ఇస్తున్నాడు అని చెప్తే ఆశ్చర్యపోయాము. అది నిజమా కాదని నమ్మకం లేదు, కానీ దేవుడు ఇచ్చినాక నమ్మాను. బ్రతుకుతానని డాక్టర్లు నాకు చెప్పలేదు. నువ్వైతే నమ్మకం లేదు, నీ బిడ్డనైతే మేము గ్యారంటీ ఇస్తామని చెప్పారు. బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయింది, లివర్ ఇబ్బంది అయింది అని చెప్పినప్పుడు నేను బ్రతుకుతానని నమ్మకం ఈలేవు, నీకు గ్యారంటీ అని చెప్పారు. కానీ ఎంతో ఏడ్చుకున్నాను, ప్రభా నువ్వు నాకు తల్లి లేదు, ఇచ్చావు నువ్వే గొప్ప బహుమానాన్ని, ఈ బిడ్డని అనాథం చేసే ఇది చేయబాకు ప్రభా అని వేడుకున్నాను కన్నీటితో. పాస్టర్ గారికి చెప్పాను, పాస్టర్ అమ్మకి చెప్పాను, ఇలాగ జరుగుతుందమ్మా, డాక్టర్లకే పరమ డాక్టర్ అని వాళ్ళు చెప్పినప్పుడు నేను ఎంతో ఏడ్చాను. నైనా నేను చనిపోతే నా బిడ్డ అనాథ అయిపోద్ది, నా బిడ్డను అనాథం చేయబాకు ప్రభా అని ఏడ్చుకున్నాను. హాస్పిటల్లో నెల రోజులు అడ్మిట్ అయినప్పుడు డాక్టర్లు ప్రతిరోజు నువ్వు బతకు, నీ బిడ్డ అయితే ఇస్తాము, మేము చెప్పమ్మా మీ ఇంట్లో వాళ్ళకి అని అన్నప్పుడు నేను ఎవ్వరికి చెప్పుకోలేదు, దేవుడికి తప్ప. దేవా నువ్వు ఇస్తే, నన్ను బ్రతికిస్తే నీకు సాక్షిగా నిలబడతాను, నా బిడ్డను అనాథనం చేయబాకు ప్రభా అని ఏడ్చాను. గొప్పగా నన్ను బ్రతికించి నన్ను నా బిడ్డని సజీవ లెక్కలో ఉంచి క్షేమంగా ఇంటికి నడిపించారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. నా కొరకు ప్రార్థన చేసిన పాస్టర్ గారికి నా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. నా పేరు వర, మా నాన్న పేరు శంకర్ రెడ్డి. మేము బెంగళూరుని ఇంకా నెల్లూరుకి వరప్రసాద్ గారు అయ్యగారి దగ్గరికి వచ్చాము. మా డాడీకి చాలా సీరియస్గా ఉండింది, ఏ ప్రయోజనం చిక్కలేట్లేవు. ఇంకా డాడీ ఫైనల్గా ఉన్నాడు. ఆ టైంలో వరప్రసాద్ అయ్యగారికి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నాము. డాడీ అయ్యగారు ప్రేయర్ చేసిన తర్వాత డాడీకి స్వస్థపరిచి ఈరోజు సజీవ లెక్కగా ఉన్నాడు. మేము కర్ణాటక ఇంకా ఇక్కడికి వచ్చాము. నైట్ వచ్చాము. ఇక్కడ మార్నింగ్ ఆరాధనలో కలుసుకున్నాము. అభిషేకం ఆయిల్ ప్రార్థన చేసి ఆరాధనలో కలుసుకొని అయ్యగారు మాకు ప్రార్థన చేశారు. ఈరోజు మేము మా డాడీ సజీవ లెక్కలో ఉన్నాడంటే దేవుని కృప, వరప్రసాద్ అయ్యగారు ప్రార్థనల వల్ల మేము ఈరోజు ఇలా ఉన్నాం. దీన్ని బట్టి దేవుడు చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. కర్ణాటక ఇంకా ఇక్కడికి వచ్చేకి దేవుడు శక్తి ఇచ్చాడు. అయ్యగారు ప్రార్థన వల్ల మంచిగా ఉన్నాడు. జర్నీ చేసేకి కూడా కష్టంగా ఉండింది, భోజనం కూడా తినలేకపోయాడు. అయితే భోజనం తింటూ హ్యాపీగా ఇక్కడి వరకు మంచి నిద్ర చేసి హ్యాపీగా ఇక్కడికి వచ్చే శక్తి ఇచ్చినాడు. అయితే అయ్యగారు పాస్టమ్మ గారు మాకు వచ్చే ఫోన్ కాల్స్లో ప్రేయర్ చేస్తూనే వచ్చినారు జర్నీలో ఉంటే కూడా. అయితే దేవుని కృప బాగా ఇక్కడి వరకు మేము కర్ణాటక వరకు వచ్చాము. అక్కడి ఇంకా రావాలంటే 24 hours పట్టింది. అయితే దేవుని కృప ఇక్కడ హ్యాపీగా వచ్చి ఆరాధనలో కలుసుకొని అయ్యగారు తైలాభిషేకం చేసినారు. ఇప్పుడు దేవుని కృప బాగున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా డాడీకి ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్యగారికి నా నమస్కారాలు. ఆదివారం ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటలకు జరుగును. మా అడ్రస్ రామకోటి నగర్ సెంటర్, పొదల్కూర్ రోడ్, కొత్తూరు, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. అభిషేక ఆశీర్వాద ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం కావల్లో క్రిస్టియన్ పేట 1వ వీధిలో ఉన్న క్రిస్టియన్ రీసోర్స్ సెంటర్లో జరుగును. అభిషేక ఆశీర్వాద ఆరాధన ప్రతి నెల 2వ శనివారం నెల్లూరులో గాస్పల్ ఏజీ చర్చిలో ఉదయం 10 గంటలకు జరుగును. దైవజనులు చంద్రగిరి వరప్రసాద్ గారు ప్రత్యేకంగా ప్రేయర్ ఆయిల్తో అందరినీ అభిషేకించి ప్రార్థించెదరు. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 7032597388, 7032697388. మీరు గాస్పల్ ఏజీ చర్చ్ చేరుకోవాలంటే నెల్లూరు రైల్వే స్టేషన్ నుండి గాస్పల్ ఏజీ చర్చ్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుండి గాస్పల్ ఏజీ చర్చ్ 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం.